అందరూ సైలెంట్గా ఉండాలి, ఎవరు మాట్లాడొద్దు. అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటగా నా టాపిక్ ఏంటిదంటే, నిన్న జోసఫ్ పాస్టర్ గారు చెప్పారు కదా, డెవిల్ డోంట్ లైక్ మ్యారేజెస్. దాని మీద ఒక 5 minutes 10 minutesలో మాట్లాడుకో. వివాహం అన్నిట్లో ఘనమైనది. ఘనమైన దాన్ని అనేది ఒక పదాన్ని చాలా తక్కువ సందర్భాలలో వాడారు బైబిల్లో కూడా. అది ఎందుకు? ఘనమైన పదాన్ని దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చిండు, దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిండు బైబిల్లో కూడా. కొద్ది సందర్భాలలో దాన్ని వాడారు. వివాహం అన్నిట్లో ఘనమైనది. ఆ ఘనమైన పదాన్ని తన తక్కువ సందర్భాల్లో వాడారు కాబట్టి దానికి అంత వాల్యూ ఉన్నది. దేవుడు అంత ప్రిఫరెన్స్ అనేది దానికి ఇచ్చాడు. అది దయ్యానికి నచ్చదు. ఆ ఘనమైన పదాన్ని దాన్ని రివర్స్ చేయడానికి ఒక ఏదైనా తోటలా మన ఏదైనా తోటలో అవ్వ దగ్గర జరిగిన సందర్భాన్ని యాడ్ చేసిస్తారు. ఆ విధంగా ఆ పదానికి ఘనమైన పదానికి తనది పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలంటే మన ప్రవక్త గారు చెప్పిన విధంగా ఒక వధువుని ఎంచుకునే పుస్తకాన్ని దాన్ని బట్టి ఆ వర్తమానాన్ని మనం చదివిన తర్వాతనే ప్రేయర్ఫుల్గా ఉండి దేవుడు ఏదైతే నీకు చెప్తాడో దాన్ని బట్టి నువ్వు మూవ్ ఆన్ కావాలి. ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి, ఆ వాక్య ప్రకారంగా ఉండాలి. ఇంకోటి, మన వాక్య ప్రకారంగా ఇంకా వివాహం చేసుకోకపోతే చాలా వ్యక్తులు పడిపోయారు, జీవితం నష్టపోతుంది. సొలొమోను వలె. సొలొమోను ఏం చేసిందంటే యెజబెల్ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే సొలొమోను జ్ఞానుడు అయినా కానీ పడిపోయింది. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, పడిపోయింది. ఆయన రాంగ్ డెసిజన్ తీసుకున్నాడు కూడా పడిపోయింది. సంసోన్ కూడా విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన బలాన్ని కోల్పోయాడు. దెలీలా విషయంలో ఆయన బలాన్ని కోల్పోయాడు. అలాంటి సందర్భాలు కొన్ని జరుగుతాయి. కానీ నీ జీవితంలో కూడా డెసిజన్ అనేది బరాబర్ ఉండాలి. దేవుడు నీ హృదయంతో మాట్లాడినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోవాలి. అదే నీ డెసిషన్, లాస్ట్ డెసిషన్ అయిపోద్ది. దేవుడు నీ హృదయంతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించాలి. అదే లేదు చివరి అవకాశం అయిపోద్ది. కొంతమంది ఉంటారు పెళ్లి చేసుకునే ముందు ఒక అమ్మాయిని అన్యస్తులైనా మన క్యాథలిక్లో ఉన్నా కానీ ఆమె చర్చిలో మన వర్తమాన ప్రకారం నడిపించుకొని పెళ్లి చేసుకొని మార్పించుకున్నాం అనుకుంటారు. అవకాశం లేదు అట్లా. అయితే ఆమె సరే అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే ఆమె సొంత చర్చికి ఆమె పోతుంది. వర్తమాన చర్చికి వస్తుంది. అబ్బాయిని ఆయన తీసుకొచ్చుకుంటాడు, అమ్మాయిని ఆమె తీసుకుంటుంది. ఒక వారం ఆయన తీసుకుంటాడు, ఒక వారం అలాంటి డెసిషన్ లేకపోతుంది. అందుకే మీరు ఏ డెసిషన్ తీసుకుందాం అనుకుంటారో వాక్య ప్రకారంగా తీసుకోవాలి. ఆ వాక్యం ఏంటంటే దేవుడు ప్రవక్త ద్వారా మనకి ఎన్నో వర్తమానాల ద్వారా తెలియజేశాడు. ఆ వర్తమానాల ద్వారానే మీ డెసిషన్ అనేది ఉండాలి. ఇంకా అది చెప్పింది అయిపోయింది.
అంటే యవ్వన కాలం అంటే చాలా ప్రాముఖ్యమైన టైం. దాన్ని అస్సలు వ్యర్థం చేయకూడదు. చాలా విలువైన సమయాన్ని ఆట పాటలు, ఫోన్లు చూసుడు, ఇన్స్టాగ్రామ్ అదే అని ఏం చేయదు. అంటే మీ తల్లిదండ్రులు చూడవచ్చు, పాస్టర్ చూడవచ్చు, కానీ పైన దేవుడు మాత్రం చూస్తాడు. అట్లా అంటే ఇంట్లో మన ఫోన్లు వాడేటప్పుడు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని చూడవచ్చు, చేతులు కప్పుకొని అవి ఫోన్లు మెసేజ్లు చాటింగ్లు అన్నీ చేస్తారు, కానీ ఎవరు చూస్తలేరు అనుకుంటారు, కానీ పైన దేవుడు మాత్రం చూస్తాడు. జరుగుతున్న మీటింగ్లను బట్టి యవనస్తులు మీ క్రమాన్ని, జీవితాన్ని చక్కపరచుకోండి. దేవుడు ఇచ్చిన అవకాశం మనకిది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ యువర్ పార్ట్నర్ యాజ్ చూజింగ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు చూజింగ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు చెప్పినట్టే చేసుకోవాలి డెసిషన్. ప్రవక్త ద్వారా మనకి ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. దాన్ని బట్టి నీ టాప్ టు బాటం, నీ తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు ఉన్నది వర్తమానాలు. దాన్ని బట్టి నీ జీవితం కూడా అలానే ఉండాలి. థ్యాంక్ యూ.